చిట్టేయాలన్నా ఇంట్లో రెంట్కి ఒక్కరు కూడా వస్తలేరేంది. అబ్బా ఎట్లా చేయాలబ్బా, రెంట్కి వస్తలేరు, ఎవరు రెంట్కి వస్తలేరు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అవో ఎవరు కాలికి బెల్లు కొడుతురు కదా, వస్తున్నా వస్తున్నా, ఉండురి. టూలెట్ పెట్టిరు కదా, రూమ్ ఇస్తారా? ఎంత అండి రెంట్ చెప్పండి. ఉందమ్మా, ఉన్నాయి 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక హాల్ ఉంది. రెంట్ 5,000. నెల నెలకి కరెంట్ బిల్లు కట్టుకోవాలి మీరు, రెంట్ నెల నెలకి ఇవ్వాలి మీరు. ఒక్క రోజు మిస్ అయినా ఊకోను నేను. ఇల్లు నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, అన్ని మంచిగా ఉన్నాయి, మా ఇంట్లో అన్ని ఉన్నాయి. మీరైతే ఇక మీ ఇష్టం ఉంటే ఉండొచ్చు, చూసుకోవచ్చు ఒకసారి. సరే సరే అమ్మా, ఉంటాం మేము. ఇప్పుడైతే ప్రస్తుతానికి నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో అయితే ఉండాలి, మాకైతే తిప్పలవుతుంది. మా ఆయనకు ఇక్కడ డ్యూటీ దొరికింది, ఇల్లు అయితే కావాలి మాకు. సరే అయితే మరి 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చి ఉండుర్రి, నేనేమనను, మంచిగా ఉంటా నేను, అసలు మిమ్మల్ని ఏమనను నేను. సరే సరే మరి. ఏమండి, మనకైతే ఇల్లు దొరికిందండి. నేను ఇప్పుడు చూసినా ఇంకా 2 బెడ్రూమ్లు ఒక హాల్ ఉందండి, మంచిగానే ఉంది. మనం ఇంకా మంచి ఇల్లు దొరికిందాకైతే ఇక్కడ ఉండాలండి, మళ్ళీ లేకుంటే ఇబ్బంది అవుతుంది ఇక మనకైతే. రండి, నేను అడ్రస్ పెడతా, లొకేషన్ పెడతా, రండి మీరు, సరేనా? సరేరా, సరే, నేను సాయంత్రం అయితే వచ్చేసరికి మీరు జాగ్రత్తగా ఉండుర్రి ఇంట్లో, ఓకేనా? ఓకే అండి, తొందరగా వచ్చేయండి. మమ్మీ గారికి ఏమైనా తీసుకొని రండి బయట ఫ్రూట్స్, సరేనా అండి? సరేరా, జాగ్రత్తగా ఉండు, నాకు పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను, సరేనా? అమ్మా నాకు కొత్తిల్లు బాగా నచ్చిందమ్మా. అమ్మా కొత్తిల్లు నాకు బాగా నచ్చిందమ్మా, బాగా ఉందమ్మా కొత్తిల్లు. అమ్మా బాగుందమ్మా కొత్తిల్లు. సరే సరే తల్లి, నీకు నచ్చిందా ఇల్లు? సరే మరి అలా చేయకుండా ఆడుకోనానా, నేనైతే వంట చేస్తా డాడీ వచ్చేసరికి. సరే అమ్మా, సరే. ఇంట్లో ఏం చేస్తారు, ఒకటే అవి ఇవి అంటారు, ఒకటే నీళ్ళ సౌండ్ వస్తుంది, ఏంది? కిరాయికి ఇస్తే ఒక బాధ, లేకుంటే ఒక బాధ. ఏం చేస్తారో ఏమో తెల్లవరు. ఒకసారి అయితే చూసాను వస్తా నేను. ఏం చేస్తుర్రు? ఒకటే సప్పుడు వస్తుంది, ఏం చేస్తుర్రు మీరు? అదే ఏం లేదండి, వంట చేద్దామని ఇప్పుడే చూస్తున్నా. మా పాపకి ఇల్లు బాగా నచ్చిందంట, అందుకే సంతోషపడుతుంది, అయితే అలా చేయొద్దని చెప్తున్నా. అవునా, అదే ఏదో సప్పుడు వచ్చిందని వస్తున్నా, అంతే, ఏం లే. సరే సరే, చేసుకోండి వంట. అదే ఏం చేయదును, ఊరికే నీళ్ళ సప్పుడు వస్తుంది, నీళ్ళుగా వస్తున్నాయి నీళ్ళు. మనకు తిప్పలే ఉన్నట్టుంది కదా. ఇంకా నీళ్ళ సప్పుడు వస్తుంది, ఏం చేస్తారు? నీళ్ళు ఎక్కువగా వస్తురా ఏంది? నీళ్ళు ఏమి ఉలగబోయట్లేవండి, కడుగుతున్నాం, ఇంకా కొంచెం ఎక్కడక్కడ దుమ్ము ఉంటే కడుగుతున్నా నేను. నీళ్ళు ఎక్కువ ఏమి ఉలగబోయట్లేదు మేము. నేను అట్లేం అనలేదమ్మా, ఏంటంటే కొంచెం నీళ్ళ సప్పుడు వచ్చిందని వచ్చినట్లే. సరే సరే, చేసుకో, నీ పని నువ్వు చేసుకో. నీళ్ళ సప్పుడు కానిస్తలే, గిన్నె సప్పుడు కానిస్తలేదు, కష్టమే ఉన్నట్టుంది కదా. బాగుంది గారా ఇల్లు? మమ్మీగా బాగుందా ఇల్లు? నచ్చిందా నీకు మమ్మీ? నచ్చింది నాన్న, నాకైతే బాగా నచ్చింది ఇల్లు. నేను అందుకే మనతో చెప్పినా, నాకైతే బాగా నచ్చిందమ్మా ఇల్లు అని చెప్పినా నాన్న నేను. అవునారా, వెళ్ళి పడుకో నాన్న, పడుకో, నేను స్నానం చేసి వస్తా, పడుకో. బంగారు తల్లి బాగా పడుకుంది కదా, బాగా నచ్చిందారా నీకు ఇల్లు? అవునా నాన్న, నాకు బాగా నచ్చింది, నేను పడుకుంటా, మమ్మీ జోలపాట పాడితే మంచిగా పడుకుంటా నేను. ఏమండి, ఒక టీవీ తీసుకురండి, మాకైతే బోర్ కొడుతుంది. మీకు దూకులు డ్యూటీకి వెళ్తారు, మాకు పక్కన ఎవరు పరిచయం కాలేదు. నాకైతే ఒక టీవీ తేండి, పొద్దుడికి టీవీ తీసుకురండి, నేను పాప చూసుకుంటుంటాం. సరేలే, పొద్దున్నే చూస్తా, పడుకో, నీ పానం అంతా అలసిపోయింది. మమ్మీ నాకు జోలపాట పాడు, మమ్మీ నాకు జోలపాట పాడు. జో జో జోలంద జో పరమానంద, లాలి పరమానంద రామ గోవింద జో జో. ఇంకా చూసినావా, ఇది ఎక్కడ సరా, ఇంకా జోల పాటలు, ఆ పాటలు, ఈ పాటలు పాడుతున్నారు. నేను ఎదురేట పోవాలి, ఏం చేయాలమ్మా? కిరాయికి ఇస్తే ఒక బాధ, ఇవ్వకుంటే ఒక బాధ. ఇంకా పాటలు పాడుతున్నారు, జోల పాటలు పాడుతున్నారు, ఇక ఎడ కావాలి జోల పాటలకు, నేను ఎదురేట పోవాలి తెల్లార్లు.
వేసుకోకపోతే నిద్ర రాదా నీకు